హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే 2 వారాల ముందుదండి. నేను కొంచెం హెల్త్ బాగాలేక ఈ వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టకుండా లేట్ చేసేసాను. ఇదైతే శనివారం రోజు వ్లాగ్ అండి. నేను మామూలుగా శనివారం అయితే 11 వారాలు దీపం పెడతానని అలిపిరి పాదాల దగ్గర మొక్కున్నాను కదా, అదైతే ఈ వీడియో అండి. ఇది 3వ వారంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే ఫస్ట్ అయితే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి నేనైతే దీపాలంతా క్లీన్ చేసి దేవుడికైతే పూజ అయితే చేసేసానండి. ఇంకా ఇంట్లో చేసేసాక తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా క్లీన్ చేసుకొని నీట్గా ముగ్గేసి పసుపు కుంకుమ అయితే పెట్టి తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసేసానండి. ఇంక ఈరోజు పని అయితే మొత్తం అయిపోయిందండి 10కంతా. ఇంకా బయట అయితే కొంచెంసేపు చల్లగా అయితే కూర్చున్నాను. ఆ తర్వాత మా తమ్ముడైతే నేను లెన్స్ కార్డ్లో ఆర్డర్ ఇచ్చేసి వచ్చున్నాను కదా గ్లాసెస్, అవైతే తీసుకొని వచ్చాడు. ఇప్పుడే అయితే వేసి చూస్తున్నానండి. నాకైతే సెట్ అయినాయా లేదా మీరే చెప్పండి కామెంట్లో. ఇప్పుడైతే నేను చూస్తుంటే నాకైతే కొత్త లోకంలోకి వచ్చినట్లుంది. అంత క్లారిటీగా కనిపిస్తూ ఉంది ఏం చూస్తూ ఉన్నా కూడా. ఇప్పుడైతే ఒక 3-4 అలా అవుతా ఉందండి టైం అయితే. ఈవినింగు పాలైతే పోసారు, అది తెచ్చి పెట్టాను. ఇంకా ఈరోజు ప్రసాదంకి అయితే లెమన్ రైస్ చేద్దామని నిమ్మకాయలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మలస్తా కూడా కాలేజ్ నుంచి వచ్చేసింది 4:30కి అలాగైతే. ఇంకా తనకు కూడా గ్లాసెస్ తెచ్చున్నాం కదా, తను కూడా వేసి చూసింది. తనకు కూడా బాగా కనిపిస్తూ ఉంది, మమ్మీ ఇన్ని రోజులు వేసుకోకుండా ఎక్కువ చేసుకునేసాను అనేసని. ఇంకా ఇద్దరం అయితే వేసుకొని చూసుకొని బాగుంది, ఇది బాగుందా నాది బాగుందా అనేసని కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము. ఆ తర్వాత అయితే ఇప్పుడు నేను లెమన్ రైస్ చేసి గుడికి ఎత్తుకొని వెళ్ళాలనుకుంటున్నాను. దానికైతే బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. నిమ్మకాయలను అయితే మా వారిని అయితే పిండిమని చెప్పానండి. నాకు నిమ్మకాయలు పిండాలంటే ఎందుకో నా వల్ల కానే కాదు, అందుకనేసని మా వారిని అయితే పిండిమన్నాను. ఇక్కడ ప్రసాదంకి అయితే నేను 1 కేజీ బియ్యం అయితే వేశాను కడిగి నానబెడదామని. రైస్ కుక్కర్లో అయితే కడిగేసి పెట్టేస్తున్నాను. ఈరోజైతే లెమన్ రైస్ చేస్తున్నాను. మామూలుగా అయితే చింతపండు పులిహోర అయితే చేసుకొని వెళ్తాను. ఈ వారం అయితే నేను లెమన్ రైస్ చేద్దాము, ఎప్పుడు అదే అయిపోతుందని ఈసారి కొంచెం కొత్తగా సింపుల్గా అయిపోతుంది కదా లెమన్ రైస్ అయితే అని లెమన్ రైసే చేస్తున్నాను. ఇంకా బియ్యం కడిగేసి ఇంకా వాటర్ కూడా కొలిచి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెము నాకు పోవాలా వద్దా అన్నట్టు నీరసంగా అనిపించింది. పొద్దున ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసే కొందికి చాలా నీరసం అయిపోయింది తినేసరికి. ఇంకా వెళ్దామా వద్దా అనుకుంటున్నాము. ఇంకా లేట్ చేస్తే మళ్ళీ వారం వేస్ట్ అయిపోతుంది, ఎట్లా ఒకట్లా పోయి చేద్దాంలే అనేసని ఇంకా ఓపిక చేసుకొని లెమన్ రైస్ అయితే సింపుల్గా అయిపోతుంది కదా అని ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. నిమ్మకాయలు కూడా తెచ్చున్నారు మా వారు మార్కెట్కి వెళ్ళుంటే. ఇంకా టీకి అయితే పాలు పెట్టాను. మా లస్తాకి తలనొప్పిగా ఉందంట కొంచెము. ఇప్పుడైతే ఎండలు అయితే భలే కాస్తూ ఉందండి. అందుకని లస్తా అయితే మమ్మీ నాకు టీ పెట్టివ్వు అనేసి అని చెప్పింది రాగానే. ఇంకా మా వారిని అయితే లెమన్ అయితే పిండిమని చెప్పాను. ఇక్కడ మా బాబుకి అయితే అటు సైడు పాలు పెట్టాను. ఇంకా తను కూడా వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి 5:30కి అలా వస్తాడు. ఇంకా లస్తాకైతే నాకు మా వారికి అయితే టీ అయితే పెడుతున్నాను. మా వారైతే నిమ్మకాయలు అయితే పిండిచ్చేశారు. ఇంకా దాన్ని అయితే వడగట్టేసి ఉప్పేసి ఉడకబెడతాను. నేనైతే ఇలా చేస్తానండి. ముందుగానే లెమన్ అయితే ఇలాగా పిండుకునేసి వడగట్టుకునేసి గింజలంతా తీసేసి ఇలాగా కొంచెము రాళ్ళు ఉప్పేస్తాను.
పులుపుకి సరిపడా ఉప్పు అయితే వేసి ఒకసారి బాగా మరిగిస్తాను. ఇది మిగిలితే కూడా అట్లే చల్లారినాక ఒక గాజు గ్లాస్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తిరగబాతు చేసుకున్నా ఈ పులుసు ఎత్తి కలిపేస్తే సరిపోతుందండి. బాగా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు స్టాక్ పెట్టుకునేదాన్ని నేనైతే నిమ్మ పులుసు అయితే. ఈ మధ్య పిండుకునేదానికి బద్ధకంతో నేను ఈ మధ్య తెప్పించుకోవటమే లేదు నిమ్మకాయలైతే. ఎప్పుడు పులిహోరే చేసేస్తున్నాను, చింతపండు పులిహోర. ఈరోజు ఇంకా అది దానికి పౌడరు అయిపోయిందండి. మామూలుగా పొడి చేసి పెడతాను, ఆ పొడి అయిపోయింది చింతపండు పులిహోరకైతే. ఇంకా నిమ్మ పులుసు అయితే ఉడికిపోయింది. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ మాకు టీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ టీ అయితే తాగేస్తున్నాము. మళ్ళీ కావాలంటే తిరగబద్ద పెట్టచ్చులే అనేసి ఇంకా లస్తాకి నాకు మా వారికి అయితే టీ అయితే వడగట్టుకొని టీ అయితే తాగేసి మళ్ళీ లెమన్ రైస్కి తిరగబద్ద అయితే చేయాలి. నేనైతే మార్నింగు ఈవినింగు టీ అయితే కంపల్సరీ తాగుతానండి. నాకు భలే అలవాటైపోయింది టీ అయితే. చిన్నప్పుడు అలవాటు లేదు కానీ పెళ్ళైనాక కూడా కొంచెం అలవాటు లేదు. కానీ పిల్లలు పుట్టాక మళ్ళీ కొంచెం కొంచెం అలవాటు చేసుకునేసాను. ఫస్ట్లో అయితే ఒక పూటే తాగుతూ ఉన్నాను, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. ఇప్పుడైతే 2 పూటలు అయితే టీ తాగకపోతే ఏమో లేనట్టు అయిపోతూ ఉంది. తలనొప్పి లాగా అనిపించేస్తుంది ఒక పూట తాగకపోయినా కూడా. ఇలాగా మీలో ఎంతమంది కనిపిస్తుందండి టీ ఒక పూట తాగకపోయినా తలనొప్పి వచ్చినట్టు ఫీల్ వచ్చేస్తుంది నాకైతే. అది తాగని దానివల్లే నాకు తలనొప్పి వచ్చింది అన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని నేనైతే ఒక పూట తాగకపోయినా. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టీ అయితే తాగేసి రైస్ కూడా అయిపోయిందండి. నేనైతే ఇలాగ పులిహోర లేకపోతే ఏదైనా రైస్ ఐటమ్స్ ఏదైనా చేయాలంటే మటుకు రైస్ కుక్కర్లో పెడతానండి. రైస్ కుక్కర్లో అయితే బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అయితే. కుక్కర్లో పెడితే మెత్తగా ఉడికిపోతుంది. అందుకనేసనే నేనైతే రైస్ కుక్కర్లోనే చేస్తాను. ఇక్కడ ప్లేట్లోకి చల్లారబెట్టాను. కొంచెం ఎక్కువ అయిపోయింది, ఇంకా అది లేట్ అవుతుంది, మళ్ళీ కలిపేటప్పుడు కూడా కింద పడిపోతుంది అనేసని మా వారైతే పెద్ద గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోకి వేసి కలుపుకో, ఎందుకు ఇరుగ్గా ఎట్లా చేస్తావు అనేసానంటే ఇంకా సరే అని ఇంకా పెద్ద గిన్నెలోకి అయితే వేసి ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేశాను. ఇక్కడైతే లెమన్ రైస్కి అయితే తిరగబాత పెడుతున్నానండి. ఇప్పుడైతే ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. అందులో ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు అయితే మనకు ఎంత ఇష్టమో అంత పప్పులు అయితే వేసుకోవచ్చు. జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే జీడిపప్పులు లేవని వేయలేదు. ఇంకా తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు, 7 కాదులేండి, ఒక 8 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చి అయితే వేసాను. ఇవి మొత్తము బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొంచెము ఇంగువ వేసుకోవాలి. ఇక్కడైతే నేను జీడిపప్పులు లేవని శనక్కాయ పప్పులు వేయించి పొట్టు తీసి పెట్టినటివి అయితే వేశాను. ఆ తర్వాత పసుపు కూడా 1 స్పూన్ అయితే వేశాను. ముందుగా ఫ్రై చేసుకుంటే లెమన్ రైస్ బాగుంటుందండి. శనక్కాయ పప్పులు అయితే ఇలాగ ఫ్రై చేసి పొట్టు తీసి ఈ మాదిర తిరగబాతులో లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత అయితే నేను ఇంగువ కూడా వేసాను. ఇంగువ కొంచెం వేగాక అందులోనే కొత్తిమీర, కరివేపాకు అయితే వేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడు ఈ తిరగబాత ఎత్తి ముందుగా మనము చల్లారబెట్టుకున్నాం కదా ఈ రైస్లోకి అయితే వేసుకునేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది. నేను ఇంతవరకు ఒకసారి కూడా చూపించలేదని ఈరోజు అయితే ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. నేను ఇంతవరకు యూట్యూబ్లో అయితే నా స్టైల్ లెమన్ రైస్ అయితే ఇంతవరకు పెట్టలేదు. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా నిమ్మ పులుసు పోస్తూ మొత్తము కలుపుకోవాలి.
సాల్ట్ అయితే నేను రాళ్ళుప్పు నిమ్మ పులుసులో ఎక్కువగానే వేసాను, అందుకనేసని ఇప్పుడైతే వేయలేదు సాల్ట్ అయితే. ఒకసారి మొత్తం నిమ్మ పులుసు వేసి కలిపాను, నాకైతే తక్కువ అనిపించింది, అందుకని సాల్ట్ కొంచెము మళ్ళీ కొంచెము నిమ్మ పులుసు అయితే పడుతుందని మళ్ళీ కొంచెం అయితే పోసాను. మనం టేస్ట్కి సరిపడా నిమ్మ పులుసు పోసుకోవచ్చండి, అంతే అండి. కొలత అంటూ ఏముండదు, మనకు పులుపు ఎంత కావాలో అంత చూసుకొని అయితే పోసుకొని కలిపేశాను. కలిపేశాక మా వారిని అయితే నేనైతే క్యారీలోకి వేసి పెట్టేయండి అని చెప్పి ఇంకా నేనైతే బ్యాగుకి అయితే సర్దుకుంటున్నాను. గుడికి వెళ్ళాలి కదా, ఇంకా టెంకాయి దీపంకి పిండి అంతా కలిపి పెట్టుకోవాలి. నేను బ్యాగుకి రెడీ చేసేసరికి మా వారైతే ఇక్కడ పులిహోర అయితే క్యారీకి అయితే వేసి పెడుతున్నారు. మా వారు ఉంటే అయితే కొంచెం హెల్ప్ చేస్తారండి, ఏదో ఒకటి నాకు హెల్ప్ అయితే చేస్తారు, ఆయన చేయగలిగినటువన్నీ చేస్తుంటారండి. ఇక్కడైతే నేను క్యారీకి వేసేసారు కదా, ఇంకా పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడైతే నేను గుడికి ఏమేమి ఎత్తుకోవాలో అవన్నీ అయితే ఒకసారి పెట్టుకున్నాను ముందరైతే. క్యారీలో చిన్న క్యారీలో వచ్చేదేమో దీపంకి పిండి కలిపి పెట్టేశాను, అలానే టెంకాయకి బొచ్చు తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా అరటిపండు, ఆకు ఒక్క, పూలు ఇవన్నీ పెట్టుకున్నానండి. ఆల్రెడీ దీపంకి ఒత్తులు అవన్నీ ఎప్పుడు బ్యాగ్లో అయితే అట్లే స్టాక్ ఉంటుందండి, ఇంట్లో ఒక సెట్ పెట్టుకుంటాను. గుడికి ఈ బ్యాగ్లో అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుందండి. సాంబ్రాణి పుల్లలు, కర్పూరము, పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గు వేయడానికి గుళ్ళో అయితే ఇంకా అవన్నీ బ్యాగ్లో ఆల్రెడీ ఉంటాయి. ఇంక ఇప్పుడు తెచ్చినటి వరకైతే బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇక్కడేమో క్యారీ కప్పులు ప్రసాదం పెట్టించేకి ఒక గంట అయితే ఈ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఆ తర్వాత అయితే తులసి మాల దొరకలేదనేసని నేను ఒక చెట్టునైతే ఇంట్లో పెంచుతున్నానండి. శనివారాలు అట్లాంటప్పుడు అయితే ఆ తులసిని అయితే తుంచి దేవుడికి అయితే పెడుతుంటాను. అందుకని ఇంకా గుడికి లేదనేసని కొంచెము తులసి అయితే చెట్లో తీసి పూలల్లో అయితే పెట్టేశాను కడిగి అయితే. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి కొంచెం పులిహోర ఎత్తి దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంకా సాయంత్రము దీపం పెట్టేశాను. పిల్లలైతే రెడీ అయిపోయి క్లాసులకి అయితే వెళ్ళిపోయారండి. డింపుల్ అయితే ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు స్కేటింగ్కి అయితే పంపించేది లేదు, చదవటం లేదని అలసిపోయి వచ్చి ఇంట్లో వచ్చి నేను అలసిపోయాను, నా వల్ల కాలేదు అని పొనుకునేస్తా ఉన్నాడండి, చదువుకోవటమే లేదు. అందుకని మా వారైతే స్కేటింగ్కి నిలిపేశారు. ఈరోజైతే డింపుల్ ఫ్రెండ్ అయితే వచ్చాడు, తనతో పాటు చదువుకోవాలి అనేసని ఇంకా వాళ్ళిద్దరిని అయితే పెట్టేసి మేమైతే గుడికి బయలుదేరేసాము. ఇద్దరు చదువుకున్నానా తలుపేసుకోండి అని చెప్పి పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసి మేమైతే గుడికి బయలుదేరేసాము. మాకైతే ఒక 10 నిమిషాలే అండి గుడికి, అలిపిరి పాదాల దగ్గరికి అయితే చాలా దగ్గరే అండి. ఇదైతే ఇస్కాన్ టెంపుల్, చాలా బాగుంటుందండి. ఈ గుడి కూడా నేను ఆల్రెడీ చూపించాను నా వీడియోస్లో అయితే. వెళ్ళాలనుకుంటాను ప్రతి వారము అయితే శనివారంలో ఇక్కడికి కూడా వెళ్ళాలనుకుంటాను, ఏందో ఇంట్లో పనే సరిపోతూ ఉందండి. ఏదన్నా ఒక గుడికే వెళ్ళగలుగుతాను కానీ 2 గుళ్ళకి వెళ్ళాలంటే టైమే సాలటం లేదు, ఇంక పిల్లలు ఇంట్లో పనులతో సరిపోతుంది. ఇక్కడికి కూడా వెళ్ళననేసనే నేను 11 వారాలు మొక్కుంటే అన్న అప్పుడు శ్రద్ధగా వెళ్తాననేసని మొక్కునేసానండి. ఇప్పుడైతే 2 వారాలు అయితే మిస్ చేసేసాను, ఏదో ఒక హెల్త్ ఇష్యూలో లేకపోతే ఎక్కడో ఒక చోటికి వెళ్ళడము ఇట్లా మిస్ అయిపోయింది. 2 వారాలు అయితే మిస్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను నా 5వ వారంలో ఉండాలి, ఇప్పుడు 3వ వారమే అండి. ఇంకా నేనైతే అలిపిరి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే సర్కిల్ అండి, గరుడ సర్కిల్. ఇలా మొక్కోవడం వల్ల అయితే గుడికి అయితే ఒక వారం మిస్ చేసిన ఇంకొక వారము శ్రద్ధగా అయితే వస్తాను అనేసని మొక్కునేస్తున్నాను. మా వారైతే 2 వారాలు మిస్ చేశానని, నువ్వెప్పుడు ఇంతే మొక్కుంటావు, కరెక్ట్గానే చెయ్యవు అనేసని అయితే అరుస్తున్నారు, పోయిన వారం పోలేదనేసని.
ఉన్నారు మా వారేమో. నేనే బయట ఫంక్షన్ ఏదో ఉంటే వెళ్ళిపోయాను. ఇంకా కంపల్సరీ వెళ్ళాలనేసని ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయానండి. ఇంట్లో లేదు. ఒక వారం అయితే నాకు హెల్త్ బాగాలేదని నిలిచిపోయాను. అక్కడ చూడండి, నడిచిపోయే దారిలో పైన ఉంటుంది కదా నామాలు, అది గోపురము, అదైతే ఈరోజు భలే కనపడతా ఉందండి. ఇప్పుడైతే మేము బండి దిగేసి గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము కృష్ణుడి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కొత్తగా కట్టారని చెప్పాను కదా, అక్కడైతే దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి పాదాలను అయితే దర్శనం చేసుకొని దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడికి వెళ్తే మళ్ళీ కావాలంటే అక్కడికి వెళ్ళి లేట్ అయినా దీపం పెట్టుకొని ఓపికగా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరొచ్చు అనేసి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతాము. ఎప్పుడు వచ్చినా మేమైతే మా వారి దగ్గర అయితే 2 బ్యాగులు ఇచ్చేసానండి. నేనైతే ఓపికగా వీడియో తీసుకుంటా వెళ్తున్నాను. బ్యాగులు అయితే భలే బరువుగా ఉన్నాయి ఈరోజైతే. 2 బ్యాగులు, ఒక బ్యాగ్లో టెంకాయలు, కర్పూరాలు, పండ్లు, పూలు అవన్నీ ఉన్నాయి. ఇంకొక బ్యాగ్లో అయితే ప్రసాదం ఉంది. భలే బరువుగా ఉంది. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయట వచ్చి అయితే కూర్చున్నామండి. ఈరోజు నేను గ్లాసెస్ వేసుకోవడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ నామాలు అయితే భలే క్లారిటీగా అయితే కనిపిస్తున్నాయండి. పైన కొండపైన ఉండే గోపురం పైన ఉండే నామాలు అయితే నాకు బాగా కనిపిస్తూ ఉంది. అది మా వారికి అయితే చెప్తున్నాను. ఇన్ని రోజులైతే నాకు ఏది క్లారిటీగా అయితే కనపడలేదు. దేవుణ్ణి చూస్తున్నా కూడా క్లారిటీగా ఫేస్ అయితే తెలియలేదు. ఇప్పుడు గ్లాసెస్ వేసుకొని దేవుణ్ణి చూస్తూ ఉంటే ఇంకా కొద్దిసేపు చూస్తూ ఉందామా అనిపిస్తూ ఉంది అని అయితే మా వారికి అయితే చెప్తున్నాను. కొంతసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము, దేవుణ్ణి చూస్తూ అయితే కూర్చున్నామండి. ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే. ఇప్పుడైతే ఇంకా కొంచెంసేపు కూర్చొని ఇంకా దీపం పెడదామని ఇంకా పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. శనివారం కదా, కొంచెం జనాలుగానే ఉన్నారండి. కూర్చొని పెట్టేకైతే ప్లేస్ అయితే లేదు ఈరోజైతే. ఇంకా నిలబడుకొనే ఇంకా గుడికి నేరుగా మండపం లాగుంది చూడండి, అక్కడైతే పెడదామని ఇంకా వెళ్తున్నాను. ఇంకా కింద కూర్చుందామంటే ఇంకా వచ్చిపోయే వాళ్ళకైతే అడ్డంగా ఉందంట. అందుకనేసని ఇంకా అక్కడ పెడుతున్న వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా పెట్టేసి కొంచెం గ్యాప్ చూసుకొని నేను కూడా అయితే ఇంకా దీపం అయితే పెడుతున్నాను. ఇక్కడ చూడండి కూర్చునేసి ఉన్నారు. ఇంకా నేను కూర్చుంటే దావుకు అడ్డంగా ఉంటానని ఇంకా నేనైతే వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా కడిగి ఇంకా ఫస్ట్ అయితే నామం అయితే వేస్తున్నాను. ఇక్కడికి వస్తే అబ్బాచా 2 వారాలు అయితే మిస్ చేసేసాము. వచ్చేస్తుంటే బాగుండు అనిపించింది. వచ్చి ఏదో ఒక టైంలో దీపం పెట్టేసిపోయి ఉంటే ఈరోజు 5వ వారం అయి ఉంటుంది అనేసి బాధ అయితే వేసింది. ఇంకా ఏం చేసేది, కుదరలేదండి. నాకు కుదిరినప్పుడు మా వారు ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళున్నారు. ఇంకా ఆయన వచ్చేసరికి నేను బయట వెళ్ళిపోయాను. ఇంకా అందుకని ఆ వారం అయితే మిస్ చేశాను. ఒక వారము ఇంకా బాగాలేదని మిస్ చేసేసాను. ఇటు 2 వారాలు అయితే మిస్ అయిపోయింది. ఇంకన్నా మిస్ చేయకుండా రావాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ నేను పిండి అయితే ఇంట్లోనే కలుపుకొని వచ్చేసాను కదా దీపానికైతే. ఇంకా రెడీగా దీపం అయితే పెట్టేశాను. ఇంటి నుంచి తెచ్చిన పూలు, తులసి అయితే దేవుడు దీపాల కాడైతే పెడుతున్నాను. ఇక్కడ చూడండి, కొందరైతే 7 దీపాలు పెట్టుండారు, కొందరైతే 5 అట్లా రకరకాలుగా అయితే పెడుతున్నారు. నేనైతే ఎప్పుడు 2 దీపాలే పెడతానండి. ఇప్పుడనే కాదు, ఎప్పుడు మొక్కున్నా 2 దీపాలే పెడుతుంటాను. ఇంకా అంతా రెడీ చేసి ఇలాగైతే దీపం అయితే పెడుతున్నాను. ఇంకా నేను తెచ్చిన ప్రసాదం కూడా ఒక కప్పులోకి అయితే వేసి దీపం దగ్గర అయితే పెట్టేశాను. అలానే క్యారీలో తెచ్చిన ప్రసాదం కూడా ఎదురుగా పెట్టి దేవుడికి చూపించి హారతి అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా కర్పూరం వెలిగించి నేను ఇంకా టెంకాయ కూడా కొట్టేస్తున్నాను.
ఫస్ట్ అయితే ధూపం అయితే వేశాను. కంప్యూటర్ ఒత్తి అయితే తీసుకొని వెళ్ళాను. ఇవన్నీ నేను అన్నీ ఒక్కొక్క బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటానండి. గుడికి ఏమేమి తీసుకొని వెళ్ళాలో ఓన్లీ టెంకాయ, పూలు, దీపం పిండిదా నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను. ఎప్పుడు స్టాక్ అయితే బ్యాగ్లో అట్లాగే ఉంటుంది. ఏదో ఒకటి మిస్ చేసేస్తామని దాంట్లో పెట్టినట్టు అయితే అట్లే పెట్టేస్తాను. ఎప్పుడు గుడికి వచ్చినా ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. మా వారు ఈ వారమన్నా నువ్వు కరెక్ట్గా కొట్టు అని చెప్తున్నారు. నువ్వే వచ్చి కొట్టు అంటే ఇంకా నువ్వే కొట్టు, నువ్వే కదా మొక్కున్నావు అనేసి అని అంటున్నారు. ఎందుకో నిలువుకే పగలుతుందండి ప్రతి వారం అయితే. ఇంకా టెంకాయ కొట్టేసి కర్పూరం అయితే దేవుడికి చూపించి ఇంకా దండం పెట్టుకొని ఈ వారం 3వ వారం స్వామి, ఎట్లో 3 వారాలు అయితే పూర్తి చేసుకున్నాను అనేసి దండం పెట్టుకొని అయితే ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి పూలతో అయితే ఎవరో నామము ఎంత బాగా వేసుండారో, నాకైతే భలే నచ్చింది ఇదైతే. గుడికి నేరుగా అయితే మండపం ఉంది కదా, అక్కడైతే ఇలాగా నామము, శంకు చక్రం కూడా వేసుండారండి. చాలా బాగుంది ఇక్కడైతే. ఇంకా మా వారు కూడా వచ్చి దండం పెట్టుకొని ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంక ఇప్పుడైతే మేము ప్రసాదము ఈ మధ్య ఎక్కువ సార్లు సాయంత్రం పూటే వస్తున్నాం కదా, మేము వచ్చి దీపం పెట్టేసరికి గుడిలో నైవేద్యం అయిపోయి గుళ్ళో కూడా ప్రసాదం పెడుతుంటున్నారు. ఇంక ఇక్కడ ప్లేస్ ఉండటం లేదని ఇంకా రోజు పెట్టే కాడే వెళ్ళి పెడుతున్నాము. వెళ్ళే దావిలో స్టెప్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ కూర్చొని ఇంకా పెడదాంలే అనేసి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మేము కూడా కొంతసేపు అయితే కూర్చున్నాము. దీపం పెట్టి దర్శనం చేసుకున్నాం కదా, సెంటిమెంట్ అండి. ఇంకా కూర్చొని లేచి మళ్ళీ అయితే ఇంకా వెళ్తున్నాము. ఇక్కడైతే ఎప్పుడు జనాలుగానే ఉంటుందండి. ఎప్పుడు కొండకు వెళ్ళే వాళ్ళు వస్తుంటారు కదా, నడిచి వెళ్ళే వాళ్ళు, ఇక్కడ ఫుల్ రద్దీగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా. అంతలో ఈరోజు శనివారం కదా, అందువల్ల కొంచెం జనాలుగానే ఉండారు. ఇంక ఇక్కడైతే కూర్చొని నేనైతే ఇంకా అందరికీ తెచ్చిన ప్రసాదం అయితే ఇచ్చేసానండి. దేవుడు నాకు ఇంకా కానీ పెట్టే శక్తి కానీ ఇచ్చాడంటే ఇంకా ఎక్కువ ప్రసాదం అయితే చేసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే భక్తులకైతే పంచాలనుకుంటున్నానండి. నాకు శక్తికి తగినంత అయితే ప్రసాదం అయితే చేసుకొని వచ్చాను. ఇంకా అందరికైతే పెట్టేసి మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నామండి ఇంటికైతే. జనాలు చూడండి ఫుల్గా ఉన్నారు. ఇదైతే స్టార్టింగ్ అండి తిరుమలకి వెళ్ళేది స్టెప్స్ అయితే. ఇంకా అక్కడ అందరూ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టుకొని అయితే స్టార్ట్ అవుతారండి కొండపైకి అయితే. ఇంకా మేము కూడా బయలుదేరేసాము. ఇక్కడికి వస్తే కొద్దిసేపు కూర్చోవాలని అనిపిస్తుందండి, ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అండి. మా వారైతే నేను అంతగా రాను, కానీ మా వారు ఈ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారంటే ఈవినింగు ఇంకా సాయంత్రము ఒక 6కి అట్లా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని 6కి అలాగైతే బయలుదేరి ఇక్కడికి అయితే కూర్చునేస్తారు. ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకొని ఇక్కడైతే కూర్చునేస్తారండి. ఆయనకి భలే ఇష్టం అండి. అలిపిరి పాదాల దగ్గరకైనా లేకపోతే కపిల్ తీర్థంకైనా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఓపికగా అయితే వస్తారు. ఎక్కడికి వెళ్ళరండి. ఏదన్నా గుడుల దగ్గర అయితే వెళ్ళిపోయి కూర్చొని కాలక్షేపం చేసుకొని అయితే వస్తారు. నన్ను కూడా రమ్మంటారు. ఇంకా నాకు పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, కుదరదనేసి ఇంకా వారానికి ఒకసారి అయితే నేను వస్తాను. ఒక్కొక్కసారి నాకు పొద్దుపోకపోతే నేను కూడా వచ్చి ఇంకా ఎక్కడికో ఎందుకు వెళ్ళేదని గుడి దగ్గరికి అయితే వచ్చి కూర్చునేస్తాము దర్శనం చేసుకొని అయితే. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా డింపుల్ ఇంట్లో ఉన్నాడు కదా, ఇంకా లేట్ చేయకుండా ఇంటికైతే బయలుదేరేసాము.
ఈ వారం అయితే నేను 3వ వారం అండి. నాది పూజ ఇలా అయితే అయిపోయింది. మీకు కనుక నా వ్లాగ్ అయితే నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సరిత వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.